రాజధాని అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. కొండవీటి వాగు పంప్ హౌస్ వైపు స్టీల్ బ్రిడ్జ్ ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. స్టీల్ బ్రిడ్జ్ను దృఢంగా నిలబెట్టేందుకు కీలకంగా ఉండే పైల్ క్యాప్ కాంక్రీట్ పనులు కంప్లీట్ చేసుకుంది. ఉండవల్లి వైపు కూడా పైల్ క్యాప్ కాంక్రీట్ పనులు పూర్తయితే మరింత వేగంగా బ్రిడ్జ్ నిర్మాణం జరగనుంది. సంక్రాంతికి సైతం బ్రేక్ లేకుండా పనులు కొనసాగుతున్నాయి. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల లేటెస్ట్ అప్డేట్స్ను మా సిటీ 24/7 ప్రతినిధి గాలి అందిస్తారు. సంక్రాంతి పండగ రోజుల్లో కూడా శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున కార్మికులు పనులకు పూర్తి స్థాయిలోని పాల్గొంటున్న పరిస్థితి మనకి కనపడుతుంది. ప్రస్తుతం నేను స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాను. స్టీల్ బ్రిడ్జ్ వద్ద కీలక అప్డేట్ మీకు నేను చూపించబోతున్నాను. ప్రధానంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఫౌండేషన్ ఒక సైడ్ పూర్తవటం జరిగింది. అదే A1 సైడ్. ప్రస్తుతం నేనున్న కొండవీటి వాగుకు సంబంధించి కూడా రెగ్యులేటరీ సంబంధించిన ఏదైతే పంప్ లైన్ ఉందో ఆ ప్రాంతం దగ్గర ఫౌండేషన్ స్టోన్ పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక రోజు మొత్తం ఈ ఫౌండేషన్ కోసం పెద్ద ఎత్తున కార్మికులు పనిచేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే స్టీల్ బ్రిడ్జ్ కి ఇందుకు సంబంధించిన ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రధానంగా దీన్ని పైల్ క్యాప్ అంటారు. ఈ పైల్ క్యాప్ కి సంబంధించి కూడా వర్క్స్ అన్ని కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ పైల్ క్యాప్ కోసం నిరంతరం చాలా మంది కార్మికులు పాల్గొన్న నేపథ్యంలో ప్రస్తుతం A1 సైడ్ ఏదైతే ఉందో కొండవీటి వాగుకు సంబంధించి కూడా ఇటుపక్క మన ఏదైతుందామో రెగ్యులేటరీ పంప్ సెట్ దగ్గర ఇందుకు సంబంధించిన వన్ సైడ్ కి సంబంధించిన A1 సైడ్ కి సంబంధించిన ప్రస్తుతం పైల్ క్యాప్ కంప్లీట్ అవడం జరిగింది. ఈ పైల్ క్యాప్ వన్ సైడ్ కంప్లీట్ అయిన నేపథ్యంలోని మరో పక్క కూడా అందుకు సంబంధించిన పైల్ క్యాప్ కి సంబంధించి కూడా కంప్లీట్ చేసేందుకు అక్కడ కార్మికులు ఏదైతుందో KL రావు నగర్ ఏదైతే ఉందో అటు ఉండవల్లి సైడ్ ఉన్న ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా ఎలా నిర్మాణం జరగబోతుంది కూడా మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ పైల్ క్యాప్ పైన ఈ పైల్ క్యాప్ ఏదైతే ఉందో ఈ పైల్ క్యాప్ పైన ఎంబిడ్మెంట్ క్యాప్ ఉంటుంది. ఎంబిడ్మెంట్ క్యాప్ పైన భారీ మొత్తంలోని స్టీల్ కి సంబంధించి కూడా పిల్లర్స్ వస్తాయి. ఆ స్టీల్ కి సంబంధించిన పిల్లర్స్ పైనే స్టీల్ కి సంబంధించిన బ్రిడ్జ్ ను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ ప్రధానంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే మొత్తం 110 మీటర్ల వరకు కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది అటు ఉండవల్లి ప్రాంతం సంబంధించిన KL రావు నగర్ నుంచి ప్రస్తుతం నేను నించుని ఉన్న ఈ ప్రదేశం ఏదైతే ఉందో కొండవీటి వాగు రెగ్యులేటరీ పంప్ సెట్ ఏదైతే ఉందో దాని వైపు కూడా ఇందుకు సంబంధించి కూడా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఇది బర్కింగ్ హ్యాండ్ కెనాల్ ఏదైతే ఉందో పశ్చిమ కృష్ణా డెల్టా మీద ఏదైతే ఉందో కృష్ణా నది ప్రవాహం కెనాల్ ఉందో దాని మీద దాదాపు 110 మీటర్ల వరకు కూడా ఇందుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇది మొత్తం 2 వరుసల్లో ఉంటుంది. ఒక్కొక్క వరుస చూసినట్టయితే 8.7 మీటర్లు ఉంటుంది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఏదైతే అమరావతి ప్రాంతానికి వెళ్లే మార్గానికి ఒకవైపు దాంతో పాటు ప్రకాశం బ్యారేజ్ మార్గానికి వెళ్లే వైపు ఈ 2 మార్గాలు కూడా దీన్ని నిర్మిస్తుంది NCC సంస్థ. మొత్తం 70 కోట్లలోనే ఇందుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఫిబ్రవరి ఎండింగ్ కు లేకపోతే మార్చి కూడా పూర్తి చేయాలనే టార్గెట్ గా ఇప్పటికే నిర్మాణ సంస్థకు టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఏదైతే ఉందో ఫౌండేషన్ వర్క్ ఇందాక చెప్పిన పైల్ క్యాప్ అనేది కూడా ఈ A1 సైడ్ నేను నించున్న ప్రదేశం ఉందో అటు సైడ్ కి సంబంధించిన కీలకంగా ఫౌండేషన్ వర్క్ పూర్తి చేసిన నేపథ్యంలో ఆ తర్వాత మిగతా వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా కొనసాగించేందుకు పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి కూడా ఏ మార్గం మీద దీన్ని అటాచ్ చేస్తారో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న కొండవీటి వాగు పంప్ లైన్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా ప్రాజెక్ట్ ఉంది. అటువైపు నుంచి నేను ఎదురుగా మరో విజువల్ కూడా చూపిస్తాను. అటువైపు నుంచి నేరుగా ఏదైతే ఈ ప్రస్తుతం జరుగుతున్న సీడ్ యాక్సిస్ రోడ్ సెకండ్ ఫేజ్ కి సంబంధించి కూడా నిర్మాణం ఇటువైపుగా వస్తుంది. ఇప్పటికే సెకండ్ ఫేజ్ కి సంబంధించి దాదాపు 3.93 కిలోమీటర్ల వరకు కూడా ఇదైతే సీడ్ యాక్సిస్ కి సంబంధించిన సెకండ్ ఫేజ్ నిర్మాణం
నిర్మాణం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే మధ్యలో 1.5 కిలోమీటర్లకు సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రోడ్ కనెక్టివిటీ చేయాలంటే కొంతమంది రైతులు కూడా భూమి ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇటీవలే సిఆర్డిఏ దాదాపు ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించిన సీడాక్స్ కి సంబంధించి కూడా 4.5 ఎకరాలకు సంబంధించి కూడా భూ సేకరణకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవుతే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వెంటనే ఇందుకు సంబంధించిన రోడ్డును ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఈ రోడ్డు కనెక్ట్ చేయడం ద్వారా అమరావతి రాజధాని ప్రాంతానికి కూడా యాక్సెస్ చాలా ఈజీ అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అమరావతి ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా మంది ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా ఎదురుగా కరకట్ట మనకు కనబడుతుంది. ఆ కరకట్ట మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్డుకి కలవాల్సిన పరిస్థితి ఉంది. దీని ద్వారా భారీ ఎత్తున వాహనాలు రావటం, దాంతో పాటు ట్రాఫిక్ జాములు కూడా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. 1-2 వెహికల్స్ తప్పితే కరకట్ట మీదకు వెళ్లేందుకు చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా దాంతో పాటు వివిఐపీలు, ప్రధానంగా మంత్రులు, దాంతో పాటు సీఎం కూడా కాన్వే ఇటు పక్క వెళ్లాల్సిన నేపథ్యంలో కరకట్ట మీదుగా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతే నేరుగా దీన్ని సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ చేస్తారు. నేరుగా అమరావతికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా నేరుగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతానికి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి 2 వరుసలో ఉంటుంది. ఇందులోని ఒక్కొక్క వరుసకు సంబంధించి చూసినట్టయితే 8.7 మీటర్లు ఉంటుంది. మొత్తం 110 మీటర్లు ఇందుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఆ తర్వాత నేరుగా ఇదైతే సీడ్ యాక్సిస్ సంబంధించిన సెకండ్ ఫేజ్ లోని బిఆర్టీ రోడ్ ని కంప్లీట్ చేస్తారు. బిఆర్టీ రోడ్ లో నేరుగా దీన్ని కనెక్ట్ చేయడం ద్వారా వాహనదారులు చాలా ఈజీగా ఇందుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్ అమరావతికి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతే ఖచ్చితంగా ఇటు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా నేరుగా ఈ ఉండవల్లి ప్రాంతం ఏదైతే ఉందో ఉండవల్లి దగ్గరకు వచ్చి నేరుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా అమరావతికి నేరుగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి థర్డ్ ఫేజ్ కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుంది. ఈ థర్డ్ ఫేజ్ ఈ ఉండవల్లి ప్రాంతం నుంచి నేరుగా ఏదైతే ఉందో కనకదుర్గమ్మ వారధి ఉందో ఆ వారధి వద్ద జాతీయ రహదారి 16కి కనెక్ట్ చేస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించిన నేపథ్యంలో అవి కూడా త్వరలో పూర్తి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని ముఖద్వారంగా సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం 2014-19లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు కూడా మొదటి ఫేజ్ కి సంబంధించిన సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం పూర్తి చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెకండ్ ఫేజ్ కి సంబంధించిన నిర్మాణం కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇటీవల 1.5 కిలోమీటర్ల వరకు సీడ్ యాక్సిస్ సంబంధించిన సెకండ్ ఫేజ్ నిర్మాణం కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే మిగతా దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు కూడా నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం నేపథ్యంలో ప్రస్తుతం భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు సిఆర్డీ అధికారులు చర్చించారు. వాళ్ళు ఇంకా ముందుకు రాకపోవడంతో దాదాపు 4.5 ఎకరాలకు సంబంధించి ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో త్వరలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతే ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన యాక్సెస్ ఏదైతుందో అమరావతి రాజధానికి ప్రాంతానికి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ ద్వారా నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు వెళ్లే యాక్సెస్ త్వరితగతిన పూర్తి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని మౌలిక వసతులు ప్రధానంగా రహదారుల మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎన్సీడీస్ ఈసీడీస్ సంబంధించిన రోడ్ల ప్రక్రియ ఇప్పటికే దాదాపు 50% వరకు కూడా పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అట్లాగే ఓఆర్ఆర్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు భూసేకరణ సెకండ్ ఫేజ్ ను ప్రారంభించారు. మొత్తం 7 గ్రామాల్లోని దాదాపు 16,000 ఎకరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం భూ సమీకరణ చేయబోతుంది. ఈ రెండో ఫేజ్ భూ సమీకరణ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి కూడా త్వరితగతిన నిర్మాణాన్ని కూడా ప్రారంభించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఈ సెకండ్ ఫేజ్ కి సంబంధించిన భూ సమీకరణకు సంబంధించిన పూర్తయిన వెంటనే అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా అమరావతి రాజధాని ప్రాంతంలోని రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. అందులో భాగంగానే స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణ అప్డేట్ చూసినట్టయితే ఫౌండేషన్ వర్క్స్ పూర్తి చేయడం జరిగింది. పైల్ క్యాప్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయినాయి. A1 సైడ్ ఏదైతే కొండవీటి వాగుకు సంబంధించి
సంబంధించిన ఏదైతే పక్క ఉందో అటు పక్కకు సంబంధించిన పైలు సంబంధించిన కంప్లీట్ అయినాయి. రెండో వైపుకి సంబంధించి అంటే ఉండవల్లి ప్రాంతానికి సంబంధించి కూడా పైల్ క్యాప్ సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ కూడా ప్రస్తుతం కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత అమెండ్మెంట్ క్యాప్ వస్తుంది. దీని మీద అమెండ్మెంట్ క్యాప్ పూర్తయిన తర్వాత దాని మీద స్టీల్ పిల్లర్స్ ను ఫిక్స్ చేస్తారు. దాని మీద స్టీల్ బ్రిడ్జ్ వస్తుంది. మొత్తం 110 మీటర్లో ఇందుకు సంబంధించిన స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా చాలా స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ లేకపోతే మార్చి నాటికి ఖచ్చితంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశ కూడా ఎన్సీసీ సంస్థ చాలా స్పీడ్ గా పనులు కొనసాగిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రాయిస్ తో గాలిబ్ షా, City 24/7 అమరావతి.